నమస్కారము. ఈరోజు మనం పెద్దలు చెప్పినటువంటి కొన్ని బంగారు మాటలను విందాము. ప్రతి తరం కూడా తన ముందు తరము కంటే తెలివైనదే అనుకుంటుంది. అదే సమయంలో రాబోయే తరము కంటే కూడా విజ్ఞానవంతులమే అనుకుంటుంది. ఎలాంటి ప్రయోజనము ఇవ్వని కష్టాన్ని నేను కొంచెము కూడా ఇష్టపడను. కష్టం అనేది సృజనాత్మకముగా ఉండాలి. ఏదో ఒక మంచికి జన్మనివ్వాలి. ఎంతో కొంత మార్పునకు కారణం కావాలి. సహనం అంటే వేచి చూడడమే. అలాగని నిర్లిప్తంగా ఉండిపోవటం మాత్రం కాదు. అది సోమరితనం. నడక కష్టంగా నెమ్మదిగా సాగుతూ ఉన్నప్పుడు కూడా నడుస్తూ ఉండటమే సహనం అంటే. మనిషికి 2 శక్తివంతమైన ఆయుధాలు అందుబాటులో ఉన్నాయి. అవి సహనం, కాలం. గంగా నది చిరస్మరణీయ గతానికి ప్రతీక. వర్తమానంలో ప్రవహించడమే కాదు, భవిష్యత్ అనే మహాసముద్రంలోకి కూడా ప్రవహిస్తూనే ఉంటుంది. మీరు బయటికి ప్రదర్శించే దానికంటే ఎక్కువ మొత్తాన్ని దాచుకోండి. మీకు తెలిసిన దానికంటే కొంత తక్కువ మాట్లాడండి. మనిషి ఎప్పుడు పని చేస్తూనే ఉండాలి. అలానే ఆ వ్యక్తి సంపాదించే వేతనం అతను బతకడానికైనా సరిపోవాలి. పుస్తక ప్రేమికులు, గని కార్మికుల్లాంటి వాళ్ళు. బంగారం కోసం వాళ్ళు అన్వేషిస్తూనే ఉంటారు. సంతోషం ఉంటే అన్ని నిధులు ఉన్నట్టే. అదే లేకుంటే ఎన్ని నిధులు ఉన్నా వ్యర్థమే. నవ్వించడం అలవాటైతే జీవితంలోని ఒడిదుడుకులు ఏమీ చేయలేవు. చెట్టును ఉపయోగకరముగా ఉండాలి. ఇతరులకు ప్రాణం పోయాలి. ప్రతి ఒక్కరికి నీడను ఇవ్వాలి. అందరికీ పండ్లను పంచాలి. మొత్తంగా చెట్టులా మంచిగా బతకాలి. పూజ, ఉపవాసాలు ఆత్మబలాన్ని పెంచే ఆధ్యాత్మిక వ్యాయామాలు. భగవంతుడు మీకు ఇచ్చిన శక్తిని మంచిగా వాడుకోవాలనుకుంటే ఇతరులకు సేవ చేయండి. అది మీకు సంతృప్తిని, సంతోషాన్ని తీసుకువస్తుంది. మందలింపు తర్వాత ప్రోత్సహించడం అన్నది వాన తర్వాత వచ్చే ఎండ లాంటిది. కాలముతో పాటు పరిస్థితుల్లోనూ మార్పులు వచ్చాయి. వాటితో పాటు నా అభిప్రాయాల్లోనూ మార్పులు వచ్చాయి. వైఖరి అనేది ఒక మానసిక భావన మాత్రమే. మీరు ఒక్క పని మంచిగా చేసినా సరే ఇంకొకరికి మీ అవసరం ఉంటుంది. విజ్ఞతను మించిన మిత్రుడు, అజ్ఞానాన్ని మించిన శత్రువు ఈ లోకములో లేడు. సంతృప్తి పేదవానికి సంపద ఇస్తుంది. అసంతృప్తి ధనవంతుణ్ణి పేదవానిగా చేస్తుంది. మంచి మిత్రుల స్నేహం, సత్ప్రవర్తన మిమ్మల్ని డబ్బు తీసుకుపోలేని చోటికి కూడా తీసుకుపోగలవు. తను వెళ్ళాల్సిన దారిని మొదట వెతుక్కున్నవాడే ఇతరులకు దారి చూపగలడు. మన సమస్యలను పరిష్కరించే మంత్రదండం అంటూ ఏదీ లేదు. మనం చేసే పని, మన క్రమశిక్షణలోనే పరిష్కారాలు దాగి ఉంటాయి. ఓర్పు చేదుగా ఉంటుంది, కానీ దాని ఫలితం మధురముగా ఉంటుంది. ఉచ్చులను గుర్తించడంలో నక్కలా ఉండాలి. తోడేళ్లను జడిపించటంలో సింహంలా ప్రవర్తించాలి.